మానవుని యొక్క హృదయము దేవుని వాక్యమును స్వీకరించే గర్భాశయం. దేవుని వాగ్దానము నీ హృదయం అనే గర్భాశయంలోకి వెళ్ళగలిగితే నువ్వు అద్భుతానికి జన్మనిస్తావు. వాక్యము నిలుచునుగాక, వాక్యము ఫలించునుగాక. వాక్యం ఫలిస్తే ఎట్లా ఉంటుందో తెలుసా అండి? మీ జీవితం ప్రకాశిస్తుంది. వాక్యం ఫలిస్తే, వాక్యం ఫలిస్తే మీరు అద్భుతాల మధ్యలో ప్రయాణం చేసే వాళ్ళు అవుతారు. వాక్యం ఫలిస్తే దేవుని కార్యాలకు అడ్రస్ లాగా మీరు మారిపోతారు. వాక్యం ఫలిస్తే మీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. అందుకనే వాక్యం ఫలించడం ఇష్టం లేని సాతాను నీ దగ్గర నుంచి వాక్యాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుని వాక్యం నీలోనికి వచ్చిన తర్వాత నువ్వు సమస్యలకు భయపడి పారిపోవడం, పోరాడి గెలవాలి.